అమ్మాయి గారు కమాన్. అమ్మాయి గారు ఎస్ అమ్మాయి గారు అమ్మాయి గారికి వెళ్తారు. అమ్మాయి గారికి వెళ్తారు. అమ్మాయి గారికి వెళ్తారు. నేనే గెలిచాను అర్జున్, నేనే గెలిచాను. ఇప్పుడేమంటావు అర్జున్? ఇంకా 3 సెకండ్లు మిగిలే ఉన్నాయి అర్జున్, కావాలంటే చూసుకో. ఈ 3 సెకండ్లలో అర్జున్ కోసం అంటే నీ కోసం ఈ అభిమాని ఈ ముల్లకాలు మొత్తం చుట్టొస్తుంది అర్జున్. భార్య ప్రేమకి ఎయిర్పోర్ట్లు చెక్ పోస్టులు ఉంటాయి, కానీ అభిమాని ప్రేమకి హద్దులు ఉండవు. అదే అభిమాని అంటే. భార్య కొన్ని సాహసాలు చేయగలదు, అభిమాని సాహసాలకి హద్దు ఉండదు. డ్రైవింగ్ రాకపోయినా కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేస్తుంది. తన ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించే వస్తువు కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయదు. బెడ్రూమ్ నుంచి హాల్ వరకు నడవలేని పరిస్థితిలో ఉన్న 27 సెకండ్లో 500 మీటర్లు చేరుకుంటుంది. దట్ ఈస్ అభిమాని. చాలా సూపర్ గా చెప్పావు. అభిమాని ప్రపంచాన్ని నాశనం చేయగలడు, సృష్టించగలడు. హనుమంతుడు సంజీవిని తీసుకురావడం పురాణం. అభిమాని గుండెల్లోని అభిమానాన్ని చూపించుకోవడం కళ్ళ ముందు కనిపించే నిజం, ఒక అద్భుతం. అరే నువ్వు కూడా మంచి మంచి డైలాగ్స్ చెప్తున్నావు. ఏ సినిమాలోనే ఇవి డైలాగ్స్ కాదు, వీరాభిమాని గుండెల్లో నుంచి వచ్చే నిజమైన మాటలు. ఎవరు గెలిచారో ఇప్పటికైనా చెప్తావా అర్జున్? భార్య గెలిచిందని రాస్తారా లేక అభిమాని గెలిచిందని రాస్తారా? అది నేను ఇప్పుడు చెప్పలేను అలక. నేను రాస్తున్నప్పుడు నా ఆలోచనకి, నా హార్ట్ బీట్కి, నా చెయ్యికి మాత్రమే తెలుస్తుంది. వెయిట్ ఫర్ సమ్ డేస్. ఓకే ఓకే. బాయ్. అమ్మా లక్కనందా, నువ్వు ఇంటికి రా. నీ తోలు తీసి మా అక్క డబ్బు కొట్టకపోతే నా పేరు కుక్కబడి చెందుగాడే కాదు, శివంగక్క తమ్ముడే కాదు. పోబే. ఏంది నన్ను బే అన్నావా? మా అక్కతో చెప్తా. అక్క వాళ్ళక్క రవ్వక్కతో కూడా చెప్పు, నాతో పెట్టుకోకు. అసలే కాక మీదున్నా కామెడీగా చంపేస్తాను బిడ్డ. ఏయ్ పోరా చెప్తా. పోరా. అదేంటమ్మాయి గారు, మీరు ఇంత కష్టపడి గెలిస్తే మిమ్మల్ని గెలిపించట్లేదేంటండి? భార్యకి గుండెల్లో గుడి కట్టిన వాడ్రా, అంత తేలిగ్గా అభిమానిని ఎలా గెలిపిస్తాడ్రా? ఆట మొదలైందిరా. ప్రతి సీన్ ఇక క్లైమాక్స్ లాగే ఉంటుంది.
అందరిళ్లలో ఐమాక్స్ ఫీల్ ఆత్రతగా చూడాలరా. అవి అయ్యాక మజా. మేం ముగ్గురం, మా అక్క ముగ్గురు. ఎవరండి ఆ ముగ్గురు? పిల్లలురా పిల్లలు. హ? అంజలి, అర్జున్, అలకనందల వారసులు. జనని, సుధా, అనసూయ. ముగ్గురు అమ్మాయిల పేర్లే. ఏంటో అక్క 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 ఏంద్రా గట్ల సునామీ లెక్కొస్తున్నావు? ఏం లేదక్క, బావా గ్రౌండ్ లో ఒక చెంపవాళ్ళ కూడా సమాధానం ఇచ్చిండు. ఈడ్చుకొని గ్రౌండ్ మొత్తం పరిగెత్తించిండు. ఏంట్రా ఎటకారం? ఓయ్ ఎటకారం కాదురా బై, మా అమ్మ కారం. అయినా ఏ కారం అయితే నీకెందుకు? ఈ సునకనంద మళ్ళీ ఏమైనా కథలు పడిందా? నా నోటితో ఇప్పుడు ఎందుకు? మన హీరో వస్తుండు. గొంతు కింద కత్తి పెడతావో నోట్లో బాంబు పెడతావో తెలియదు కానీ గ్రౌండ్ లో ఏం జరిగిందో మొత్తం చెప్పాలి. అక్కో వస్తుండే. ఏంట్రా పక్కనే ఉన్నావు? ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావు? ఆ మెట్రో రైలు ఉంది కదా, అది ఎక్కొచ్చిండు. గారి సంగతి నీకెందుకు గాని గ్రౌండ్ లో ఖతర్నాక్ సీన్ రాష్ట్రమంట. ఏంది పరిమిటి అది? అర్జున్ చెప్పు. భార్యకి ఎల్బోర్డ్లు, చెక్ పోస్ట్లు ఉంటాయి కానీ ప్రేమకి ఉండవు. అసలు అభిమానికి హద్దు లేదని చెప్పు అర్జున్. ఏ నువ్వు ఆపు. చెప్పు అర్జున్. నువ్వు బాగా పరిమిటి నువ్వు షురు చేయి. సరే విను. మనసు నిండా ఉన్న భార్య, మనసు పడుతున్న అమ్మాయి ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. పెద్ద గ్రౌండ్, అందరి చూపు ఆ అబ్బాయి వైపే ఉంది. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గెలుస్తుందా, లేదా పెళ్ళైనా పర్వాలేదు ప్రేమే ముఖ్యం, ప్రేమించబడడం ముఖ్యం అన్న ఆ అమ్మాయి గెలుస్తుందా అని. చల్ ఆ లొల్లంతా వద్దు, గుండె ఆగేటట్టుంది. ఎవరు గెలిచారో చెప్పు పనిమిటి. గ్రౌండ్ లో అయితే అభిమాని అమ్మగారు గెలిచారు. అక్క ఆగు. అర్జున్ నువ్వు చెప్పు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేమించబడుతున్న హృదయం 500 మీటర్ల దూరంలో నించున్నాడు. తనకు అర్థం కావడం లేదు పందెం ఎవరు గెలుస్తారా అని. 500 మీటర్లు 30 సెకండ్లలో అభిమాని పరిగెడతాను, నా ఆరాధ్య దైవం అయిన ప్రేమికుని గెలుచుకుంటాను అంటూ గొంతెత్తి ఈ ప్రపంచానికి చెప్పింది. అక్కడే ఉన్న వేలాది మంది ఆతృతగా ఉన్నారు. ఒక ప్రేమకి, 2 హృదయాలకి జరుగుతున్న పరుగు పందెంలో ఎవరు గెలుస్తారా అని. భార్య తెగేసి ముక్త కంఠంతో చెప్పింది, నా వాణ్ణి గెలవలేవు అంటూ. కానీ ఆ అభిమాని కళ్ళల్లో ధైర్యం వెయ్యింతలైంది. ఐదు 500 మీటర్లు 40 సెకండ్లలో పరిగెడితే ప్రేమిస్తున్న హృదయానికి గులాబీ బహుమతిగా ఇవ్వాలి. గ్రౌండ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరు గెలుస్తారని ఉత్కంఠ. అభిమాని గెలవాలని కొందరు, భార్య గెలవాలని ఇంకొందరు ముక్త కంఠంతో అరుస్తున్నారు. ఆ ప్రేమికుడు మాత్రం నిశ్శబ్దంగా శూన్యులకు చూస్తూ నించున్నాడు. పందెం మొదలైంది. అభిమాని పరుగు మొదలుపెట్టింది. 15 సెకండ్లలో సగం దూరం పరిగెత్తింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయినా 1000 ఏనుగుల శక్తి కూడా కట్టుకుని ఎదురుగా నించున్న తన ప్రేమదేవుని కళ్ళల్లో చూస్తూ పరుగు తీసింది. 35 సెకండ్లు పూర్తయ్యాయి. 3 సెకండ్లకి 15 మీటర్ల దూరం. అందరి గుండెలు రెట్టింపు వేగంతో కొట్టుకున్నాయి.
అంతే. హా? పెన్మిటి ఏమైంది? తర్వాత ఏమైంది అర్జున్? అంతే. మెరుపు వేగంతో అభిమాని 3 సెకండ్లు ఉండగానే ప్రేమికుణ్ణి చేరుకుంది. యాహూ! యే! యాహూ! యే! అర్జున్ అభిమాని సంఘం, వర్ధిల్లాలి! అర్జున్ అభిమాని సంఘం. ఆగండి. థ్యాంక్ యూ అర్జున్, అభిమానిని గెలిపించావు. యు ఆర్ గ్రేట్. ఏయ్, నువ్వు ఆగు. పందెం పూర్తయింది, అభిమాని గెలిచిందన్నావు, అంతటితో ఆపావు. ఇంతకీ ఎవరు గెలిచినో చెప్పలేదు పెన్మిటి, చెప్పు తొందరగా. చెప్తాను అంజలి. పందెం పూర్తయింది. ఆ ప్రేమికుడి హృదయం వేగంగా కొట్టుకుంటుంది. అందరూ అతని పెదాల వైపే చూస్తున్నారు, ఎవరు గెలిచారా అని చెప్తాడా అని. గ్రౌండ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మెల్లగా మెల్లగా పెదాలు కదిలే. ప్రేమించే హృదయం నుండి పెళ్ళు బిగుతూ వచ్చిన మాట ఏంటంటే, భార్య గెలిచింది, నా అర్ధాంగి గెలిచింది. గదెట్ల పెన్మిటి, గా పరుగు పోటీలో అభిమాని కదా గెలిచింది. అర్జున్ దారుణం అర్జున్. దారుణం కాదు, రుణం. భార్య రుణం తీర్చుకునే అద్భుత క్షణం. అంజలి, ఇప్పుడు చెప్తాను. అభిమాని పరిగెత్తాలి అతని ప్రేమను గెలుచుకోవడానికి, తన హృదయాన్ని చేరుకోవడానికి. కానీ భార్యకు అవసరం లేదు, ఎందుకంటే భార్య తన గుండెలో గూడు కట్టుకునుంది కాబట్టి. భార్య గెలిచింది. ఎంత మంచి ముచ్చ చెప్పిన పెన్మిటి, నీ నోట్లో చక్కెర అయ్యా. నువ్వు 100 ఏళ్ళు చల్లకుండా పెళ్ళని నీ లెక్క చూసుకునేటోడు ఎవ్వరూ ఉండరు రబ్బాయి. ఏమైంది బంగారం? ఏమోరా బాబు, తెలియని ఆనందం నాకే అర్థమవుతలేదు. చాలా చాలా ఆనందంగా ఉంది. పెళ్ళాన్ని నీతోటి గెలిపించుకుంటూ పోతున్నావు. నువ్వు మామూలు అడివి కాదు పెన్మిటి. బంగారం, నేనేదో ప్రూవ్ చేస్తే నువ్వు ఆనందపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నువ్వు ఇక్కడున్నావు బంగారం. చేతికి పచ్చబొట్టు వేస్తే చివరి క్షణం దాకా ఎలా ఉంటుందో నువ్వు నా గుండెలో అలా ఉంటావు. ఓ పోరి, వింటివా? పడితివి లేచితివి,
ఏం మిగిలింది? చివరికి చిప్ప, చేతికి జోలే. అక్క నువ్వు కేక్ అక్క, మామూలు కేక్ కాదక్క. నేనింకా కామెడీగానే ట్రై చేశాను. అబచ్చా, ఇప్పుడు అలక్క స్టైల్లో ట్రై చేస్తాను. ఒసేయ్ చెప్తున్నాను కదా, నీకు మల్లెపూలే గతి. మల్లెపూలని అమ్ముకోవాలా, సమజైందా? భద్రతమ్మి. రే విశ్వాసం, అమ్మాయి గారు 5 రోజుల్లో క్లైమాక్స్ ప్లాన్ చేయి, అద్దరిపోవాలా. అలాగే అమ్మాయి గారు. కరెక్ట్ గా చూస్తే క్రైమ్ లు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయి రా విశ్వాసం. ఇంతకు మీరు ఏడ్ చేస్తున్నారు అమ్మాయి గారు? మనసు బాగోలేనప్పుడు ఎవరైనా ఏడ్సేస్తారా? నానైతే ఇళయరాజా గారి పాటలు వింటానండి. అప్పటికి మనసు కుదుట పడకపోతే ఏడ్సేస్తావురా? ఏడ్ చేస్తామండి. ఏ మందో సిగరెట్ తాగుతాం. నేను కూడా అదే చేస్తున్నాను రా. ఏంటి మీరు సిగరెట్ తాగారా? అవునరా, మరి సిగరెట్ ఏదండి? ఇప్పుడే అయిపోయింది కదరా. మరి పొగ కనపడలేదే? అప్! సిగరెట్ అయిపోయాక పొగలా అవుతుందిరా పిచ్చిన. పాయింటే కదా? ఆ పాయింటేనండి. మ్మ్. రే పిట్టల్దోరా, అమ్మాయి గారు నానో కథ చెప్తాను, ఎనుకుంటావేటి? ఏ సినిమా కథ ఏంటి? ఇది రియల్ కథ కాదురా, రియల్ కథ. ఆ, అయితే చెప్పండి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఏంటి ఇది ఎయిర్పోర్టా? ఎద్దవ తెలివితేటలొద్దు, చెప్పేది విను. చెప్పండి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్. కార్లో వెళ్ళామనుకో 30 నిమిషాలు. ఆ, అదే బైక్ లో వెళ్ళామనుకో ఆ, 45 నిమిషాలు పడుతుంది. ఆ. అదే నడిచి వెళ్ళామనుకో లేట్ అయిపోతుంది. అవునండి, చాలా లేట్ అయిపోద్ది. ఇప్పుడు 2వ పాయింట్. ఆ, ఇది పడేశాను. ఈ శబ్దం ఎంతవరకు వినపడుతుంది? అబ్బే పెద్దగా వినపడదండి. అదే గన్ పేలిందనుకో ఎంతవరకు వినపడుతుంది? ఒక 2 ఇల్లు అవతల వినపడుతుందండి. అదే బాంబ్ పేలితే 2 వీధులు అవతల వినపడుతుందండి. అంటే మొదటి పాయింట్ ప్రకారం ఏ పని లేట్ గా చేయకూడదు. 2వ పాయింట్ ప్రకారం ఏ పని సైలెంట్ గా అస్సలు చేయకూడదు. అంతేనా? అంతేనండి. ఇంతకు దేని గురించి అండి మీరు మాట్లాడేది? హ. ఇంక దేని గురించి మాట్లాడతాన్రా? నాకున్నది ఒకే ఒక్కడు, వాడి గురించి కదరా ఈ తిప్పులన్నీ. చెయ్యాల్సినవన్నీ చేసేసాను, ఇంకా చెయ్యాల్సిందే ఒక్కటే. ఏంటండి అది? చంద్రుడేంట్రా ఎర్రగా కనపడుతున్నాడు? ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు. ఎక్కడండి? నాకు తెల్లగానే కనపడుతుంటే. నాకు మాత్రం ఎర్రగానే కనపడుతున్నాడు రా. ఎందుకంటే నా ఆలోచనలు అలా ఉన్నాయి మరి. రే విశ్వాసం, అమ్మాయి గారు కోడిని చంపితే తప్పారా? తప్పు కాదండి. మరి మేకని చంపితే? తప్పులేదండి. మరి మనిషిని చంపితే? తప్పులేదండి. తప్పే. రే
రోడ్ల మీద చంపేస్తున్నారు కదరా. అదంతా డబ్బు కోసం అండి. మరి ప్రేమ కోసం చంపేటోళ్ళు కూడా ఉన్నారు కదరా. అంటే ఏంటండి మీ మీనింగ్? అంజలక్కని చంపేద్దామని డిసైడ్ అయ్యాన్రా.